మా అమ్మ ఏడో నేపు చెప్పు అని చెప్పి నేను ఆల్రెడీ మా మేనతో చెప్పాను. అమ్మ ఏడుస్తుంది బాగా, అమ్మ ఏడో నేపు అక్క తనకు వచ్చింది. తిన్నది నేను అన్నం తింటున్నా, మీరు ఇంట్లోకైతే వెళ్ళి రమ్మని చెప్తున్నాను. 10 నిమిషాల్లో పడిపోయింది. పడిపోయినాక మళ్ళీ తీసుకొని హాస్పిటల్కు మంచిగా అయింది, ఏం లేదు అని అన్నాడు. ఆ తర్వాత నేను సమాధి కాడ ఉండి సమాధిలో నేను పెడుతుంటే సీరియస్ చేసింది. మళ్ళీ నేను ఆల్రెడీ భావం తీసుకొని తీసుకొని వెళ్తున్నా. రాళ్ళగొండ బ్రిడ్జ్ దాటిన ఆల్రెడీ మన ప్రశాంత్ ఉండు వెంబడి మా చిన్నమ్మ కూడా ఉంది నా వెంబడి. ఆ తర్వాత నేను ఏంది మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని నేను బాధపడుతూనే ఉన్నా. ఆ తర్వాత దేవుని ఒకటే అన్నమాట అయినా రాళ్ళగొండ బ్రిడ్జ్ పోయినాక మా చిన్నమ్మ అయిపోయింది, మమ్మీ చనిపోయిందిరా. ప్రశాంత్ కూడా అంటుండు, అన్న నాడి కొట్టుకుంటలేదు, చనిపోయింది అమ్మ, అలా నాడి లేదని చెప్పారు. ఆ తర్వాత నేను ఏం చేయాలి, మా బావ కూడా ధైర్యం లేకుండా డ్రైవింగ్ చేస్తాను. మా బావ నేను ఒకటే మాట అయినా దేవుడు అని అడిగేది, నేను ఏం అడుగుతలే, నా ప్రాణం కాపాడిను, మా అమ్మని కూడా కాపాడు దేవుడు. నాకు కావాల్సినది ఒకటే, ఆస్తులు వద్దు అంత వద్దు, మా అమ్మని కాపాడు, మా నాయన లేడు, మా అమ్మ లేడు, ఎట్లా మా పరిస్థితి అని అడిగిన దేవుని. ఆ తర్వాత దేవుని నాకు శంషాబాద్ హాస్పిటల్కి పోయినాక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అమ్మని చూపెట్టినాక మళ్ళీ యశోద హాస్పిటల్ కంటే కూడా ఫ్రెండ్స్ వచ్చారు అప్పటికి. ఆడికి మంచి బండిలో స్పీడ్ తీసుకోరు, నాకన్నా ముందే వెళ్ళిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినాక ఇంకా ధైర్యం వచ్చింది. ఆడ 40 లక్షలు అంటున్నారు, గ్యారంటీ ఇస్తారు డాక్టర్లు. మా అత్తమ్మ వచ్చింది ఆల్రెడీ ఆడికి, ఎన్ని పైసలు ఎందుకు అని అంటే ఏమాత్రం మాకు అర్థమని పోయి ఆల్రెడీ 80,000 రూపాయలు ఉన్నాయి, 20,000 తక్కువ 1,00,000. సరే అని చెప్పి ఇచ్చారు అమ్మతమ్మా అని చెప్పి ఇట్లా టేబుల్ కడగా దేవుడు అప్పుడు ఏమైందో మా బావ వచ్చి డబ్బులు కట్టకు ఆపు నువ్వు అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన ఈ హాస్పిటల్కి వచ్చినాక 16 నుంచి 18 లక్షలు అయింది సరే, కానీ అమ్మను కాపాడుకొని వచ్చిన. నాకు నిజంగా నేను దేవుని ఏం అడగాలి, దేవుడు ఆ డబ్బులు పోతామని, కానీ మా అమ్మని కాపాడని అడిగిన. దేవుని మా అమ్మ నాకు ఇచ్చింది. అది నాకు సంతోషం. నేను బతికినా మా అమ్మ బతికినని నాయన నేను నా స్థితిలో నేను బతికించుకోలేకపోయినా. నేను నాయన తనకి మా అంటే హాస్పిటల్ కూడా పోనీకే లేదు, నాకు అప్పుడు ఓకే లేదు. నాన్న నువ్వు హాస్పిటల్కి పోదామంటే చనిపోయినా కూడా నాకు చెప్పలేరు, ఆ దాంట్లో నాకు చెప్పారు నాయన చనిపోయినా. నాకు కూడా వేరే ఫ్రెండ్స్ చెప్పిన తన ఓపిక లేదు, అప్పుడు నా ప్రాణమే బాగాలేదు కదా అని నేను హాస్పిటల్ కూడా అనేసలేదు. నన్ను సాక్ష్యం అదే అన్న, నిజంగా దేవుడు యేసుప్రభు, ఆయన నమ్ముకున్నా, ఆయన నా మమ్మని ఇచ్చి నాకు నా ప్రాణం కాపాడు. ఈరోజు నా పిల్లలను చూసుకుంటున్నా సంతోషంగా, నాకు ఏ బాధ లేదు. అన్నిటికీ నేను కష్టపడి చేసినా నాకు అన్నిటికీ దేవుడు సాధిస్తాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ టైంలో ఏమన్నా నాకు దేవుడు అడిగితే ఇస్తాడు. నాకు నమ్మకం. నేనే ఎప్పుడో ఒకసారి సిరిసిల్ల ఉన్నాడు చనిపోయేటోని, అంత మీకే వాడి కూడా దేవుడు నాకు కాపాడుకొని వచ్చిండు. ఇప్పటికి నాకు 3 సార్లు సంతోషం. మా అమ్మని కాపాడి, అది సంతోషం నాకు. నా సాక్ష్యం నేను చెప్పాలని ఎప్పుడో అనుకున్నా, కానీ ఈరోజు వీలైంది చెప్తున్నా. డాడీ సందర్భంలో సాక్ష్యం చెప్తున్నా.